శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జనవరి 4 నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఒక విధంగా ఈ సంవత్సరం మొదటి వారంలో కుంభరాశి వారు ఒక జాక్పాట్ కొట్టినట్టే అంత అదృష్టంగా ఈ సంవత్సరం వీళ్ళకి ప్రారంభమవుతుంది. ఈ వారం అంతా కూడా 4 గ్రహాలు 11వ స్థానంలో ఉన్నాయి. కేవలం ఒక్క గ్రహం 11వ స్థానంలో ఉంటే ఆ జాతకుడికి ఆ సంవత్సరం అంతా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట, ఆ గ్రహ కారకత్వాల ద్వారా. ఇప్పుడు 4 గ్రహాలు రావడం వల్ల అవి ఆటోమేటిక్గా జాతకుడికి మల్టిపుల్గా సహకరించడం జరుగుతూ ఉంది. దాంతో ఏదైనా ఒక పథకం కానీ ఒక ఫలితం కానీ జాతకుడికి రావాలంటే వాడు పూర్వపుణ్య స్థానం బాగుండాలి, వాడి అదృష్టం బాగుండాలి, వాడి యొక్క సంతానానికి ఈ ఫలితం అనుభవించే అర్హత అదృష్టం కూడా ఉండాలి. అలాగ ఉన్నప్పుడు మాత్రమే జాతకుడికి ఈ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. మరి పంచమ స్థానంలో చంద్ర గురువులు ఈ వార ప్రారంభంలో ఉంటూ ఒక అద్భుతమైనటువంటి గజకేసరి యోగం ఏర్పడడం జరిగింది 5వ స్థానంలో. 5వ స్థానం అంటేనే అదృష్టం, లక్, స్పెక్యులేషను. ఒక జాతకుడు షేర్ మార్కెట్లో ధనం సంపాదించాలన్నా, లేదంటే ఒక పందెంలో ఒక పోటీలో నెగ్గాలన్నా, ఒక లాటరీ కొట్టాలన్నా 5వ స్థానం అన్నది బలంగా ఉండాలి. సో అది ఇక్కడ 5వ స్థానంలోకి వచ్చినంత మాత్రాన ఏమీ అదృష్టం కలిసి రాదు. బట్ జాతకంలో ఒక మాదిరిగా ఉన్నటువంటి ప్రయత్నం అది, అంతే తప్ప దీన్ని నమ్ముకొని ఎవరైనా బెట్టింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు అయితే దానికేమీ సంబంధం ఉండదు. 5వ స్థానంలో గురువు 11వ స్థానంలో ఉన్నటువంటి బుధుడితో పరివర్తన చెందడం జరిగింది. ఈ పరివర్తన కారణంగా మీరు ఒకదానికోసం ప్రయత్నం చేస్తుంటే వేరే విధంగా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. సో 5వ స్థానం అన్నది ప్రేమ స్థానం కూడా కాబట్టి, అంటే మీరు ఏదో పెళ్లి చేసుకునే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఎవరినో ఇష్టపడి వాళ్ళకి ఏదో ప్రపోజల్ పెడితే వాళ్ళ నుంచి కాకుండా వేరే వారి దగ్గర నుంచి మీకు ఆ ప్రపోజల్ అందినట్టుగా ఇప్పుడు మీ అదృష్టం అన్నది ఆ విధంగా ఒకే దెబ్బకి 2 పెట్టెల్లాగా అదృష్టంగా మారడం జరుగుతుంది. బట్ ఏదన్నా 5, 11 మధ్య ఎక్స్చేంజ్ మాత్రం సంతాన విషయంలో మీకు లాభాన్ని కలిగించే అవకాశం ఉంది. ఒక అదృష్ట యోగం కూడా జనరేట్ అవుతుంటుంది అనమాట. అంటే గురువు 11లోకి ఉంటే ఏ ఫలితం ఇస్తాడో ఆ ఫలితం రావడం జరుగుతుంది. గురువు ధన లాభాధిపతిగా లాభస్థానంలో ఉంటూ మిగతా 4 గ్రహాలతో కలడం వల్ల వచ్చిన ఫలితం అంటే రవి 11లో రావడం వల్ల ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి, తండ్రి గారు సహకరిస్తారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతుంది, రాజకీయ నాయకులు సహకరిస్తారు. ఇక కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. భూములు, స్థిరాస్తుల వల్ల కలిసి వస్తుంది, అన్నదమ్ములు కలిసి వస్తారు, స్నేహితుల వల్ల లాభం కలుగుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అడ్వకేట్స్ మీకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఉంటారు. ఇక శుక్రుడు యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, స్త్రీల వల్ల లాభం కలుగుతుంది, మాతృ సహకారం లభిస్తుంది, స్థిరాస్తి వల్ల ఆదాయం వస్తుంది, వాహనాలు కలిసి వస్తాయి, కొత్త వాహనాన్ని కొనుక్కుంటారు, ఈ విధంగా కొత్త స్నేహితులు ఏర్పడుతూ ఉంటారు. ఇక బుధుడు 11వ ఉండడం వల్ల కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి, విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటిది వస్తుంది, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ విధంగా మల్టిపుల్గా అభివృద్ధి కలుగుతుంది. అలాగే ఏదైనా ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు అనూహ్యంగా మీకు ఉద్యోగంలో అభివృద్ధి రావడం, అంటే 11వ స్థానం అన్నది ఏంటంటే మన కోరికలు తీర్చే స్థానం, మన ప్రయత్నానికి లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి అంటే కుంభరాశి వారు జీవితంలో స్థిరపడాలన్నా, ఇప్పుడు ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడాలన్నా, ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని మీకు అనుకూలంగా మార్చుకుంటేనే సక్సెస్ అవ్వడం జరుగుతుంది. మరి ఇన్ని బాగున్నాయి, ఇంత అదృష్టం ఉంది, ఇన్ని గ్రహాలు 11 మీద ఉంది, మరి కుంభరాశి వారు ఎందుకు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, అభివృద్ధికి ఆటంకాలు కలుగుతున్నాయంటే రాశి అందే ఉన్నటువంటి ఈ రాహువు విపరీతమైనటువంటి ఆశని, కోరికని, యాంబిషన్ని కలిగిస్తూ ఉంటాడు. ఏదో ఒకసారి ఏ బాబు నీకు ఒక అవకాశం, ఇగో ఈ 5 లక్షలు తీసుకొని పక్క వెళ్ళిపోతావా, ఈ ఉద్యోగం వేరే వాడికి ఇస్తామంటారు, అబ్బాయి ఇంకా ఎక్కువ వస్తుందని ఆశపడుతూ ఉంటాడు. ఏదైనా అత్యాశకు పోవడం వల్ల వచ్చిన అవకాశానికి ఇంకా మంచి అవకాశం వస్తుందని ఉన్న అవకాశాన్ని వదులుకోవడం ఇప్పుడు కుంభరాశి వారు చేస్తున్నటువంటి పొరపాట్లు. అందువల్ల అత్యాశకు పోకుండా, మనసులో ఒక విధమైన స్వార్థం పెట్టుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటేనే
ఇప్పుడు చెప్పిన మీకు ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఏదో ఊహించి, ఏదో ఇంకా ఊహించి వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకుంటే మాత్రం ఇది ఈ పరిస్థితి ఇలాగే ఇంకొంతకాలం సాగుతూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా డిసెంబరు నెలాఖరు వరకు, అంటే ఇంకొక సంవత్సరం పాటు ఆ రాహు కుంభంలోనే ఉంటాడు. ఆ శని భగవానుడు ఆ 2వ స్థానంలో, కుటుంబ స్థానంలో ఉండడం వలన ఈ శని భగవానుడు అక్కడ ఇంకా సంవత్సరం ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కుంభరాశికి వారి యొక్క అభివృద్ధికి వారే అడ్డంకులుగా మారడం, వారి కుటుంబ సభ్యులే వారికి సహకరించకపోవడం, ఇవన్నీ ఈ రాశి వారికి బలహీనతలు. కాబట్టి కంప్లీట్గా వాటి నుంచి బయటపడితేనే ఇప్పుడున్నటువంటి ఈ మంచి అవకాశాన్ని జాతకుడు ఉపయోగించుకోగలడు. వీటి నుంచి బయటపడాలంటే కంప్లీట్గా ప్రతి శుక్రవారం, ఈ శుక్రవారంతో పాటు రాబోయే ప్రతి శుక్రవారం కూడా ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి ఒక 18 ప్రదక్షిణలు చేసి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించి, ప్రతి వారం కూడా మీ దగ్గర ఒక కొత్త ఆకుపచ్చ రంగు నిమ్మకాయ పెట్టుకొని శుక్రవారం రోజు మళ్ళీ వారం అయిన తర్వాత నిమ్మకాయ మారుస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు మీలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఇప్పుడు వచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీ మీ మీద పనిచేస్తుంది. తొందరలోనే మీకు సక్సెస్ కూడా రావడం జరుగుతుంది. జ్యోతిష శాస్త్రానికి, వాస్తు శాస్త్రానికి కంప్లీట్గా ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. మన దశను బట్టి, మనకి జరుగుతున్నటువంటి పీరియడ్ని బట్టే మనం నివసించే గృహం కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కోయిన్సైడ్ అవుతూ ఉంటుంది. సర్వసాధారణంగా మీరు సొంత గృహం మీకు ఏదో ఊర్లోనో, వేరే స్టేట్లోనో, వేరే రాష్ట్రంలో ఉంటుంది. మీ యొక్క సొంత గృహం మీ తండ్రి గారిదో, తాతగారిదో మీకు వారసత్వంగా అందులో హక్కు ఉంది అనుకుందాం. మీరు వేరే సిటీలో, ఈవెన్ అమెరికాలో కానీ, ఆఫ్రికాలో కానీ, హైదరాబాద్లో ఎక్కడున్నా సరే మీరు ఒక ఇల్లు అద్దెకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కేవలం మీ సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో అదే వాస్తు దోషంతో ఉన్న ఇల్లు మాత్రమే మీకు దొరుకుతుంది అద్దెకు ఉండడానికి. లేదు మీరు కొనుక్కోవాలన్నా కూడా అటువంటి వాస్తు దోషం ఉన్న ఇళ్ళే మీకు కుదరడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వాయువ్య దోషం ఎవరికైతే వారి గృహంలో ఉంటుందో వారు నివసిస్తున్న గృహంలో కానీ, కొంటున్న గృహంలో కానీ అదే వాస్తు దోషం అన్నది కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కువగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పిల్లలకి ఈ పెళ్ళిళ్ళు, అలాగే వాళ్ళ ఉద్యోగాలు, అలాగే విదేశ ప్రయత్నాలు, విదేశంలో ఉండడం, అక్కడ ఉద్యోగం లేకపోవడం, ఇవన్నీ కూడా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ప్రధానంగా ఉన్నటువంటి నైరుతి మరియు వాయువ్య దోష ప్రభావం వల్ల సరిగ్గా మీ యొక్క అమ్మాయినో, లేదంటే మనం ఏదో అనుకుందాం, మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, బాగా చదివించారు, డిగ్రీ పూర్తయింది, ఉద్యోగం వచ్చింది, ఒక 2 సంవత్సరాలు ఉద్యోగం చేస్తుంది. మీరు ఒక పెళ్ళి ప్రయత్నం చేసి అమ్మాయిని అడుగుతారు, ఏదో చూడమంటుందో చెప్తుంది. మీరు ఈ ప్రయత్నం చేస్తుండగానే సడన్గా ఏదో ఆఫీసులో ఎవరు ఇష్టపడుతున్నారో మేము ఆ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎటూ తేల్చుకోలేక సందిగ్ధ పరిస్థితి, మీ మాట వింటున్నట్టే ఉంటుంది, మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. పక్క నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళలో ఉంటారు, మీ ప్రయత్నాలు మీలో ఉంటారు. ఏ సమస్య కూడా తేలడం అయితే ఉండదు. దానివల్ల ఇల్లంతా కూడా సమస్యగా మారి మిగతా వాళ్ళ మీద కూడా దాని ప్రభావం చూపడం జరుగుతూ ఉంది. సో ఏదైనా మరి ఈ నైరుతి ప్రభావం వల్ల యజమాని అవ్వచ్చు, ఈ వాయువు ప్రభావం వల్ల ఈ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎక్కువగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతి ప్రకారం కంప్లీట్గా ఇటువంటి ప్రభావం వచ్చింది అంటే మీ పిల్లలు ఎవరో ఒకరు ఈ విధంగా చెప్పినప్పుడు అది మీకు సమ్మతమా, అది ఓకే అసలు సంగతి. లేని పక్షంలో సాధారణంగా వాళ్ళకి రాహు, కేతువు ఇలాంటి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటాయి. ఆ దశ పక్కన పెట్టి ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం మీద దృష్టి పెట్టి ఈ 2 సమస్యల్ని కంప్లీట్గా ఉంటాయి. ఇంకా లవ్ అఫేర్ మీ కుటుంబంలో ప్రస్తావన వచ్చింది అంటే అక్కడ వాయువు దోషం ఉన్నట్టే, ఇంక తిరిగే లేదు. ఇంకా కొద్దిగా అనెతికల్ ఉన్నది, అనాచారం ఉన్నది, ఏరియా క్యాస్ట్ ఏదో అనుకుందాం, అక్కడ నైరుతి ప్రాబ్లం ఉన్నది. ఈ 2 సరి చేసుకుంటే టెంపరీగా కొన్నాళ్ళు ఆ గృహాన్ని ఏదో విధంగా మార్చేసి వేరే గృహంలో నివాసం ఉండడం వల్ల కొద్దిగా ఒక 40-45 రోజులు కట్టడి చేస్తే ఆటోమేటిక్గా ఇలాంటి అఫైర్లు ఇలాంటి అనెతికల్ అఫైర్లు ఏమైనా ఉంటే అవి పోతే మళ్ళీ సాంప్రదాయంగా వివాహం జరిగే అవకాశం ఉంది. సో ఎన్నో సమస్యలకి ఈ వాస్తు కూడా ఒక దోషంగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే మనం ఇంట్లోనే ఆలోచిస్తాం, ఆ ఇంట్లో నిర్ణయం తీసుకుంటాం, ఆ ఇంట్లోనే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి గృహం ఇంపార్టెంటు.
మరొక ముఖ్య విషయం ఏంటంటే మీ గృహంలో పనికిరాని వస్తువులు ఒక సంవత్సరం అయినా కూడా దాని ఉపయోగం మనకు ఉండదు. అది కంప్లీట్గా ఇటువంటి డ్యామేజ్లో ఉన్న వస్తువులు, ఇరిగిపోయిన వస్తువులు, పనికిరాని వస్తువులు, వాడని వస్తువులు ఇమీడియట్గా రిమూవ్ చేయడం వల్ల కూడా ఇటువంటి ప్రేమ వ్యవహారాలు, నిరుద్యోగ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. స్వస్తి.